కూడా తప్పే. ఆ ప్రజలు కూడా మారాలి. వాళ్ళు చేసిన ప్రతి తప్పు, ప్రతి స్కాము, ప్రతి భూ ఆక్రమణలు అన్ని ప్రజల ముందు పెట్టడానికి తప్పితే ఎవరి మీద తెలుగుదేశం పార్టీ రివెంజ్ పాలిటిక్స్ ఇప్పటికీ చేయట్లేదు, చేయబోదు కూడా. మేడం, అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆ విధంగా అంటే మీరు అన్నట్టు ఒక రకమైన అంటే విపరీత ధోరణిలో అని మీరు అన్నారు కదండి. అంటే వాళ్ళ ధోరణిలో వాళ్ళు ప్రవర్తించారు. సరే, దాన్ని మీరు ఒక ప్రతిపక్షంగా విపరీత ధోరణి అన్నారు. నేను అంటే దాన్ని జడ్జ్ చేయట్లేదు, ఎవరిది కరెక్ట్ ఎవరు తప్పని జడ్జ్ చేయట్లేదు. నేను అనేది ఏంటంటే దానికి ఒక విపరీతమైన అంటే ఒక 151 సీట్లు అంటే యునానిమస్గా ఒక అద్భుతమైన మెజారిటీ ఇవ్వడం వలన ఇది సాధ్యమైంది. అంటే వాళ్ళు తలుచుకుంది ప్రతిదీ చేశారు, ప్రతిపక్షాన్ని పరిగణలోకి తీసుకోలేదు అనే మాటలు అయితే వినిపించేవండి. ఇప్పుడు మీకు 164 ఇచ్చారు, వాళ్ళకంటే చాలా ఎక్కువ, ఇంకా అద్భుతమైన మెజారిటీ. సో అంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాళ్ళ ప్రభుత్వం కొంత అహంకార పూరితంగా ప్రవర్తించింది కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది అని ఈ మధ్య కొంతమంది విశ్లేషకులు వీళ్ళందరూ అన్నారు. మీరు 164 వచ్చాయి కదా, మరి మీరు అలాంటి పరిస్థితికి వెళ్లకుండా ఏ విధంగా జాగ్రత్త పడదాం అనుకుంటున్నారు? ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ, నేను మొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీలోనే చూశాను. ఎప్పుడు ఆయన నేను ఎదురు చూడలే. మొన్న ప్రమాణ స్వీకారం రోజు ఆయన అహంకారం ఎలా ఉందంటే, ఆయన పేరు పిలిచే ముందు వచ్చి ఆయన ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయాడు. కనీసం ఆయనతో 10 మంది గెలిచారు కదా, ఆ 10 మందికైనా ఆయన దగ్గరుండి ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా కూర్చొని చేయాలి కదా. లేదు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సభా మర్యాదలు దాటరు. 164 మంది ఉన్నా ప్రతిపక్షం వాళ్ళు వస్తే వాళ్ళ హోదా వాళ్ళకి ఇచ్చి, మేము చేసిన హామీలు కానీ మేము చేసిన తప్పైతే మాట్లాడమనే చెప్తాం, దానికి మేము సమాధానం చెప్తాం. కానీ హేళనలు అంటే అసెంబ్లీ హాల్లో తొడగొట్టడాలు, మీసం తిప్పడాలు, ఆడవాళ్ళ గురించి అసహ్యంగా మాట్లాడాలు అలాంటివేవి మా సభలో ఉండవు. ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారిని గత 9 సంవత్సరాలుగా చూసిన కాన్ఫిడెన్స్ మాకే కోపం వస్తుంటది. మొన్నటికి మొదటి తారీఖున అందరికీ పెన్షన్లు ఇచ్చాము, 7,000 రూపాయలు ఇచ్చాం, ప్రతి ఒక్కరూ తీసుకున్నాడు. చాలా మంది మా నాయకులు మన పెన్షన్ని మొదటి నెల నుంచే తీసేశాడు. ఇక్కడ అప్పలరాజు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వితౌట్ ఎనీ రీజన్ వాడు పెన్షన్లు ఆపేయమన్నారు. మనం కూడా ఆపుదాము అని అన్నప్పుడు మాకు ఆ రోజు ఆఫ్టర్నూన్ కాల్ తీసుకొని అక్కడక్కడ ఇలా చేస్తున్నారని తెలిసి ఏ ఒక్కడి పెన్షన్ ఆపడానికి వీల్లేదు. ఇప్పుడు మనకున్నది టీడీపీ వైసీపీ కాదు, మనకున్న ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కడు నా ఓటరే అన్నంత సాంప్రదాయం పాటించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సో అసలు వాళ్ళ మీద అహంకారంతో వెళ్లే ప్రసక్తే లేదు. మేము ఎక్కువ మంది గెలిచాం, ఎందుకు? ప్రజలకి వాళ్ళ మీద ఉన్న ద్వేషం. అలాంటి పరిస్థితి మళ్ళీ మేము తెచ్చుకోకూడదని మొదటి రోజు నుంచి మాకు చెప్తూ ఆయన పాటిస్తున్నారు. అంటే విశ్వాసం అతి విశ్వాసంగా మారే అవకాశం అయితే లేదు, జాగ్రత్త పడుతున్నారు, అంతే కదండి? అంతే. మేడం, లోకేష్ గారి కోసం చెప్పాల్సి వస్తే, ఆయన కోసం డిఫైన్ చేయాల్సి వస్తే ఏ విధంగా డిఫైన్ చేస్తారు మీరు? తనను తాను పూర్తిగా పార్టీకి రాష్ట్రానికి అనుగుణంగా మార్చున్న వ్యక్తి. మొదట్లో లోకేష్ గారి గురించి మేము మామూలుగా చూసాం, ఆయన్ని ఎంత బాడీ షేమింగ్ చేశారో, అవహేళన చేశారో మేమందరం కూడా చూసాం. కరోనా టైంలో తనను తాను అంటే ఒక ఆకృతి మార్చుకోవడం కాదు, ఆ మాట తీరు కానీ ఆలోచించే తీరు కానీ పార్టీ నెక్స్ట్ జనరేషన్స్ కి ఒక లీడరు ఎలాంటి లీడర్ కావాలో అలాంటి లీడర్ గా తనను తాను ఎంత కష్టపడి మార్చుకున్నారో మేము చూడలేదు. బట్ యువగలం పాదయాత్రలో ఆయన కష్టం మేము చూసాం. కుప్పంలో మొదలైన పాదయాత్ర అర్ధరాత్రి 12, 1 గంట, 2, 3 అయిన కాలు నొప్పులైన అదే చిరునవ్వుతో తన దగ్గరికి వచ్చిన ప్రతి అవ్వాతాతలకి మనవడిగా, పెద్దలకి కొడుగ్గా, ఆడపిల్లలకి అన్నదమ్ముడిగా, పిల్లలకి మేనమామగా ప్రతి ఒక్కరు కూడా తనని తన్ని ఓన్ చేసుకున్నారు. ఒక ముసలి వాళ్ళైతే మా మనవడైతే ఇలా ఉండాలి, ఒక ఆడపిల్లలైతే ఒక అన్నదమ్ముడు ఇలా ఉండాలి, చిన్నపిల్లలైతే మేనమామ ఇలా ఉండాలి. ప్రతి వర్గం వాళ్ళు లోకేష్ గారిని ఓన్ చేసుకునే విధంగా తనని తాను మలుచుకున్నారు చూడండి. అది మాత్రం ఇట్స్ అన్ అసెట్ టు అవర్ పార్టీ. ఆఫ్టర్ నందమూరి తారక రామారావు గారి తర్వాత పార్టీ ఏమైపోతుంది అనుకున్నాక చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే ఒక భరోసా ఇచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చారో, తర్వాత చంద్రబాబు నాయుడు గారు రిటైర్ అయ్యాక పార్టీకి భరోసా ఇచ్చే నాయకుడిగా తనను తాను మలుచుకున్నారు. సో లోకేష్ గారిని ఒక అంటే పరిపూర్ణ ప్రజానాయకుడిగా అభివర్ణించొచ్చండి. అంటే ఆ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ అంటే లోకేష్ గారు ఆ ట్రాన్స్ఫర్మేషన్ వెనక జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం కూడా ఉందంటారండి కొంతమంది. ఖచ్చితంగా అండి. అంతెందుకండి, ఈ రోజు సౌత్ శిరీషకి రాష్ట్ర వ్యాప్తంగా ఆమెకి ఈ రోజు గుర్తింపులోని అప్పలరాజు గారి పుణ్యమే ఉంది. మామూలు గౌతు లచ్చన్న గారి మనవరాలు వారసురాలుగా రాజకీయంలోకి వచ్చింది. శ్రీకాకుళం జిల్లా వాళ్ళకి ఒక జిల్లా అధ్యక్షురాలుగా తెలిసిన గౌతు శిరీషాని ఈరోజు ఖండాంతరాలు దాటి అమెరికాలో కూడా సిక్కోలు శివంగి మా గౌతు శిరీష అనేలాగా చేసింది అప్పలరాజు గారే.
శత్రువు ఎంత బలంగా ఉండి ఎంత ఇబ్బంది పెడితే అంతగా యువతల నుంచి ఎలివేట్ అవ్వడానికి ఉంటుంది. ఖచ్చితంగా లోకేష్ గారి తాలూకా మార్పు వెనకాల జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం కూడా ఉంది. యాక్చువల్గా వైసీపీ ఓటమికి కొన్ని కారణాలు, ఒక 2-3 కారణాలు చెప్పాల్సి వస్తే ఏ కారణాలు చెప్తారు ఒక టీడీపీ నాయకురాలిగా? ప్రజలు భయపడ్డారండి. జగన్మోహన్ రెడ్డి పట్ల హ్యాపీగా ఉంది పోని చెప్పండి. రైతుల, కూలీల, ఉద్యోగస్తుల, అంగన్వాడీ మహిళల, లేకపోతే యువత ఎవరు ఆయన పట్ల హ్యాపీగా ఉన్నారు? యువతకి కనీసం కనుజూపి మేరలో ఎక్కడ భవిష్యత్తు లేకుండా చేశాడే ఏంటి? వాలంటీర్ ఉద్యోగాలు, ఫిష్ మార్ట్లు, చికెన్ మార్ట్లా కావాల్సింది యువతకి. ఒక కంపెనీ రాలేదు సరికదా, అమర్ రాజా బ్యాటరీని తన్ని ఇక్కడ నుంచి పరిగెట్టి వాళ్ళు హైదరాబాద్ లోని 9,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. అదే మన రాష్ట్రానికి వచ్చేది కదా. మేడం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చినప్పటికీ వైసీపీ వాళ్ళు ఆరోపించేది ఏంటంటే ఇది మేము తెచ్చిన యాక్ట్ కాదు, సెంట్రల్లో ఉన్న మోదీ గారు, ఎన్డీఏ గవర్నమెంట్ లేకపోతే బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు తీసుకుని వచ్చింది, వాళ్ళు తెచ్చిన దాన్ని మేము మాకు ప్రతి రాష్ట్రానికి పంపించారు యాక్ట్ని ఫాలోఅప్ చేయమని, మేము దాన్ని చేసాము, ఇది మాకు ఎలాంటి సంబంధం లేదు, వీళ్ళు టీడీపీ వాళ్ళు తిడితే బీజేపీ వాళ్ళని కదా తిట్టాలి, మమ్మల్ని ఎలా బ్లేమ్ చేస్తారు అన్నట్టు చాలాసార్లు అన్నారు. అది అబద్ధం అని తేలింది కదండి. ఎన్నికలకి ఒక 20 days 1 month ముందే బీజేపీ గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇచ్చింది కదా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి మాకు సంబంధం లేదు, మేము రాష్ట్రానికి పంపలేదు, అది రాష్ట్ర మంత్రులు రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఆడుతున్న నాటకం క్లారిటీ ఇచ్చిందిగా. అంత బ్లండర్ గా మేము ఎలా అబద్ధం చెప్తాం? బీజేపీ వాళ్ళు తీసుకొస్తే వైసీపీ వాళ్ళు చెప్పారని. అంటే రాజకీయ నాయకులు మేడం, అంటే సారీ టు సే దిస్, రాజకీయ నాయకులు అందరూ అంటే చాలాసార్లు వింటూ ఉంటాను, అంటే నాకు ఎంతవరకు రియాలిటీ నాకు తెలియదు. చాలాసార్లు ఎలక్షన్ అఫిడవిట్లు వేసేటప్పుడు ఉన్న ఆస్తులు మొత్తం చెప్పరు, ఫేక్ గా చెప్తూ ఉంటారు, ఇలా అంటూ ఉంటారు, తగ్గించి చెప్తుంటారు. అదే అండి, అలాగే చేస్తారా? లేదండి, జగన్మోహన్ రెడ్డి గారు పోనీ మీరు అన్నది చెప్పినా తగ్గించి చెప్పుకున్నా ఆయన చెప్పిన ఆస్తి అప్పటికే దేశంలో ఉన్న అందరికన్నా అత్యధిక సీఎం ఉంది కదా. అందరూ అలా చెయ్యరు. మీరు అన్నట్టు 100కి, ఎందుకంటే మన అఫిడవిట్ తప్పని ఏ ఒక్కరు 2వ రోజు నిరూపించినా యు ఆర్ అన్ఫిట్ ఫర్ ఎలక్షన్. సో ఎవరు, నాకు తెలిసి 100కి 95% ఎవరు అబద్ధాలు చెప్పరు. యాక్చువల్ గెలిచిన తర్వాత కూడా అది అఫిడవిట్ లో తప్పు ఇచ్చారు, తప్పుగా పక్కదారి పట్టించారంటే ఆయన అనర్హత, అందుకని అలాంటి తప్పు ఎవరు చేయబోతారు. ఓకే, అంటే జాగ్రత్త పడుతూ ఉంటారు ఆ విషయంలో. మేడం, ఇప్పుడు సరే వైసీపీ ఓటమి కారణాలు చెప్పారు, టీడీపీ ఇంతగా పుంజుకోవడానికి అంటే చాలాసార్లు వినిపించిన మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు జైలు ఉదంతం. అంటే చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో ఉండడం, ఆ తర్వాత అప్పటి వరకు టీడీపీ స్తబ్దంగా ఉండేది, నాయకులు కూడా అంటే భయంతోనో మరి ఏంటో మీరు అన్నట్టు సరే భయపడుతున్నారని అనుకోనో ఇంకో విధంగానో స్తబ్దంగా ఉండేవారు, అంత యాక్టివేట్ అయ్యి ఉండేవారు కాదు. కానీ ఎప్పుడైతే చంద్రబాబు గారు జైలు ఉదంతం జరిగిందో ఆ తర్వాత ప్రతి ఒక్కరిలో ఒక ఉద్రేకం వచ్చింది, రోడ్ల మీదకి వచ్చారు. సో టీడీపీ పార్టీకి పునరుత్తేజం అనేది వచ్చింది, ఇట్లాగని చెప్పేవారండి. సో టీడీపీ విజయంలోని ఇన్ని సీట్లు గెలవడానికి ఈ ఉదంతం కారణం అని అనుకోవచ్చా అండి? పుంజుకోవడానికి ఒక కారణం అంటాను, కానీ టీడీపీ గెలుస్తుంది అన్నది మాత్రం మాకు నెక్స్ట్ అంటే 2019 తర్వాత 2021 వరకు స్తబ్దుగా ఉన్నారు. ఎందుకు? భయపడి. మా నాయకుల్ని నేను Join us at Sun and embark on a journey of service, innovation and excellence in the hospitality industry. Let us help you turn your dreams into reality. Sun International, Hyderabad, Visakhapatnam.